మీ పేరు సార్? పేరు చెప్పండి. పి రాము సార్. పి రాము. ఓకే. ఎలా ఉంది సార్ పరిపాలన? పరిపాలన చాలా కష్టంగా ఉన్నది సార్. ఏంటంటే మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి సార్. ఓకే. అసలు బేరాలు లేవు, బేరాలు అంటూ లేవు. ఏదో అలాగా ఈ ఫైనల్స్ 1,30,000 అండి. బండి కాస్ట్ 3,30,000 అండి. మొత్తం టోటల్ మీద 4,60,000 అండి. గవర్నమెంట్ నుంచి పథకాలు ఏమైనా వస్తున్నాయండి? ఏమీ లేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఆటో డ్రైవర్స్కి వేస్తానని చెప్తాను. ఏమో లేదు సార్, ఇప్పుడు వరకు ఏం గత కనిపించలేదు. ప్రభుత్వంలో మీరు తీసుకున్నారా? గత ప్రభుత్వంలో వచ్చింది సార్. గత ప్రభుత్వంలో వచ్చింది సార్. ఓకే. అంటే అప్పుడు ఈ 10,000 దీనికి కట్టవలసి, బ్రేక్ కే కట్టవలసి ఉంటది అన్నమాట. ఓకే. దానికి అలాగే వెళ్ళిపోయేది అన్నమాట. ఓకే. ఇప్పుడైతే చాలా కష్టమైపోతుంది సార్. ఉదయం బేరాలు లేక చాలా బాధపడుతున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం పైన అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. అవును సార్. సో మీరు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి పరిపాలన కోరుకుంటున్నారు? ఎవరైనా సరే చక్కగా మాలాంటి వాళ్ళకి, పేదవాళ్ళకి కొద్దిగా సాయపడి ఉంటే కొద్దిగా మనోధైర్యం అనమాట, అంతే, ఇంకేం కాదు. ఓకే. వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే వాళ్ళేదో వచ్చి చేసేస్తారు, వీళ్ళేదో వచ్చి చేసేస్తారు అని కాదు, కానీ పేద ప్రజలకి ఒక గుర్తింపు ఉంటే చాలు అండి. సో ఇప్పుడు కొన్ని పథకాలు అయితే చంద్రబాబు నాయుడు కూడా కొన్ని రిలీజ్ చేశారు కదా. అవును సార్. సో కొంతమందికి ఇప్పుడు రీసెంట్గా అమ్మఒడి పడింది. అవును సార్. సో ఆ లెక్కను చూసుకుంటే పథకాలు వస్తున్నాయి కానీ స్లోగా వస్తున్నాయని పబ్లిక్ అంటున్నారు. అవును సార్. 100% స్లోగా వస్తున్నాయి. ఇప్పుడు గ్యాస్ 3 months ఒకసారి ఇస్తానని చెప్పాడు. అవును. ఇప్పుడు గ్యాస్ ఒకసారి ఇడిపించాం, దానికి అమౌంట్ పడింది సార్. అవును. కానీ ఇప్పుడు వరకు 6 months అయిపోయింది, ఇంకా దాని గురించి ఏం లేదు సార్. ఫస్ట్ టైం మటుకు ఇచ్చారు సార్. సెకండ్ టైం మటుకు 6 నెలలు అయిపోయిందండి, ఇప్పుడు వరకు ఏం లేదు సార్. వచ్చే ఎలక్షన్ లో ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఎవరు అన్నం పెడితే వాళ్ళు మంచి తీరుస్తారు కదా సార్. మరి ఆయన మాకు ఇది అన్నీ చేశాడు. ఆటో వాళ్ళకి 10,000 వేశారు, కొద్ది కష్టంలో కేసులు లేకుండా చేశారు, చాలా ఇబ్బందులు లేకుండా చేశారు. మరి అలాంటివి ఏమైనా వస్తే మంచిదండి. ఓకే. సో ప్రభుత్వం నుంచి అలాంటివి వస్తే మీకు ఉపయోగపడుతుంది. అవును సార్. అవును సార్. అంటే పేదవాళ్ళకి మరి అదే కదా సార్. మనకు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఆయన మాట మీద నిలబడే మనిషి కాదు సార్. ఏంటంటే ఎక్కడో మాట్లాడతాడో, వేరే దగ్గర ఒక మాట్లాడతాడు, ఆయన మాటల్లో నిలకడలేదు సార్. ఓకే. అంటే కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల అలాగా జరుగుతుందని చెప్పి బయట అంటున్నారు. కూటమే కాదు సార్, ఫ్యూచర్లో ఇతనే ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, మరి దాని పొజిషన్ కూడా చూసుకోవాలి కదా మెయిన్. రేపు ఫ్యూచర్లో ఇతనే అవ్వచ్చు. దానికి మరి ఇతను జనాల్లో మంచి ఇది చేసేస్తాను, ఇది పొడి చేస్తాను, ఆడు రాడు అంటే నీ గురించి నేను తక్కువ మాట్లాడకూడదు సార్ ఎప్పుడు కూడా. ఏంటంటే జగన్ రానేను, అది చాలా పొరపాట్లు సార్. అవన్నీ అనవసరమైన విషయాలు. అది సో నెక్స్ట్ మీరు చెయ్యండి, మీరు మళ్ళీ చెయ్యండి, జనాలు ఆదరిస్తారండి, అంతే తప్ప వాడు ఏదో చేసే రాకూడదు అది వద్దు సార్ మనకి. ఓకే. సో చక్కగా పరిపాలన కానివ్వండి, వాళ్ళైనా వీలైనా సరే, పేదవాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.